ఓం శివశక్తి పీఠం అంటారు. ఈ ఓం శివశక్తి పీఠంలో ఉన్నటువంటి ఇది వైకుంఠం అంటారు. ఈ వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్నటువంటి దేవాలయాల్లో మహాలక్ష్మి, సరస్వతి, గాయత్రి అమ్మవార్లు ఇక్కడ ముగ్గురు ఏకస్తులే ఒకే చోట ఒకే వేదికపై మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఈ ముగ్గురు అమ్మవార్లకి ఒకే క్షణంలో అమ్మవార్ల అభిషేకం జరుగుతూ ఉంటుంది. పంచామృతాలతో తదితర అనేక రకాల విశేష ద్రవ్యాలతో అమ్మవార్లకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి దేవతామూర్తులు ముగ్గురు ఎవరంటే ఒకరి ఇచ్ఛాశక్తి, ఒకరి జ్ఞానశక్తి, ఒకరు క్రియాశక్తిగా దర్శనమిస్తారు. ఇచ్ఛాశక్తి అనే తల్లి ఉద్యోగాల రూపంలో ప్రత్యేకంగా మనకి భౌతిక రూపంగా మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని యొక్క ప్రతిరూపం ఆవిడే ఇచ్ఛాశక్తి గాయత్రి తల్లిగా దర్శనమిస్తారు. గాయత్రి మాత 5 ముఖాలతో ఉన్న తల్లి. ఈ 5 ముఖాల్లో మొదటి తల్లి భూమాత, మనం నిలబడడానికి ఆధారమే భూమాత ఫస్ట్ ఆవిడైంది. అలాగే రెండో తల్లి మనం జీవించి ఉండడానికి సంబంధించినటువంటి వాయు రూపంలో రెండో తల్లిగా దర్శనమిస్తారు. మూడో తల్లి అగ్ని రూపంలో మనలో ఉన్నటువంటి అగ్నిశక్తి ప్రాణశక్తి రూపంలో మూడో తల్లి దర్శనమిస్తారు. నాలుగవది గంగా రూపంలో జలం రూపంలో ఆకుపచ్చగా తల్లి దర్శనమిస్తారు. ఐదవది అంతరిక్ష రూపంలో ఆకాశ రూపంలో ఉంటారు. అలాగే ఈ 5 కలిసి పంచభూతాల స్వరూపంగా ఉన్నటువంటి తల్లిగా 24 అక్షరాలతో కూడినటువంటి గాయత్రి మాతగా దర్శనమిస్తారు. ఈ తల్లి యొక్క విశేష మంత్రాన్ని మహాశివుడు నిత్యము కూడా తపస్సు చేస్తూ ఉండడం వల్ల మన యొక్క భూమి ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఎప్పుడూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే దేవతలను మనం ఈ గుడిలోకి వెళ్ళి ముట్టుకొని పూజ చేసేటువంటి బ్రాహ్మణులు సైతం ఒంటి మీద ఎప్పుడు కూడా గాయత్రి తల్లి యజ్ఞోపేత రూపంలో ఉండి తీరాల్సినటువంటి విశేషము. ఆవిడని ధరిస్తే తప్ప ఏ ఆలయంలోనూ అడుగు పెట్టడానికి బ్రాహ్మణులు సైతం అర్హత లేకుండా ఉంటుంది. అలాగే ఏదైనా మంత్రం చదవాలన్నా కూడా ముందుగా గాయత్రిని అనుష్ఠానం చేయవలసిందే. అలాగే దేవతలకు ఏదైనా ఆరోగ్యంపు చేయాలన్నా కూడా పూజ చేయాలన్నా సరే ముందుగా ఈ గాయత్రి మంత్రాన్ని చదివితే తప్ప ఎవరికి ప్రసాదం కూడా వినియోగించడం జరగదు అమ్మవార్లకి. అలాంటి విశేషమైనటువంటి గాయత్రి మాత ఇచ్ఛాశక్తిగా మనకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి సరస్వతి తల్లిగా దర్శనమిస్తారు, ఈ జ్ఞానశక్తిగాను. ఈ తల్లి వచ్చేసరికి మనకి శ్రద్ధ, బుద్ధి, విద్య, జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞ, యశస్సు ఇలాంటి మనకి 7 వరాలుగా మనకి దర్శనమిచ్చేటువంటి తల్లిగా సరస్వతి తల్లి. ఈవిడికి ఇచ్చే విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతి శుక్రవారం ఈ పూజా కైంకర్యాలు చేయడం వల్ల ఈ విధమైనటువంటి 7 వరాలను మనకి అనుగ్రహించే తల్లిగా దర్శనమిస్తున్నారు ఈవిడ సరస్వతి తల్లిగాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మహాలక్ష్మిగా దర్శనమిచ్చే తల్లి ఇక్కడ ఈ వైకుంఠంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మిగా మనకి దర్శనమిస్తారు. అంటే పెళ్లి రోజు పర్టికులర్గా ఈ తల్లి దర్శనానికి వచ్చిన వాళ్ళు సౌభాగ్యానికి సంబంధించినటువంటి దేవతగా మనకి ఇక్కడ దర్శనం అనేది అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి శుభలేఖ మీద చేలాసౌ అనేటువంటి ఈ 3 అక్షరాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ చేలాసౌ అంటే చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యతి. అలాంటి సౌభాగ్యం అనేది రావడానికి కారకురాలైనటువంటి మహాలక్ష్మి తల్లి దర్శనానికి వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రతి సంవత్సరము కూడా 8 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా అష్టలక్ష్ములు అంటే 8 అంటే 8 సంవత్సరాలు ఎవరైతే ఈ తల్లి దర్శనానికి రాగలుగుతారో వారికి ప్రతి సంవత్సరం కూడా 2 బంగారు గాజులు, కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 2 చొప్పున గాజులు వేసుకునేటువంటి యోగాన్ని ఆ తల్లి మనకు అనుగ్రహించడం జరుగుతుంది. అలాగే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 7 వారాల నగలు కూడా వారు సొంతం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఇక్కడ. అలాంటి విశేష పూజా కైంకర్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దాన్నే సౌభాగ్యం పూజ అంటారు. అలాంటి సౌభాగ్యం పూజకి జంటగా ఉన్న ప్రతి స్త్రీ జంట భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి పెళ్లి రోజుల్లో ఈ తల్లి దర్శనానికి వచ్చి పసుపు, వంకాలు, పువ్వులు, గాజులు, ప్రసాదం అన్నీ తీసుకుని వచ్చి ఎవరైతే సౌభాగ్యం పూజ చేసుకోగలుగుతారో వారికి అలాంటి అదృష్టాన్ని అనేది కలుగుతూ ఉంటుంది. అలాంటి విశేషం సంతరించుకున్నటువంటి మహాక్షేత్రమే ఓం శివశక్తి పీఠం అంటారు. అందులో ఈ గాదరాడ అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఈ అమ్మవారికి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి విశేష కైంకర్యాలు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు పెళ్లి రోజు పూజ వచ్చి చేసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ విశేషం. అలాగే ఈ అమ్మవారికి దండలుగా సమర్పిస్తూ ఉంటారు. ఆ దండలు 8 రకాలు ఉంటాయి. పసుపు కొమ్ములు, యాలకులు, గాజులు, వట్టివేళ్ళు, డబ్బులతోటి ఇలాగ 8 రకాల యాలకులతోటి అలాగే 8 రకాలుగా అమ్మవారికి అష్టలక్ష్మిగా ఉన్నందుకు గాను 8 రకాలుగా ఇటువంటి వస్తువులతో దండగా కట్టి 108 చొప్పున ఆ తల్లికి దండగా సమర్పించిన ఇక్కడ విశేషం. అలాంటి అవకాశం వినియోగించుకుని రావాల్సినటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి అటువంటి అదృష్టాన్ని మీరు పొందుతారని చెప్పి మనవి. జై శ్రీమన్నారాయణ. నేనైతే రిపీటెడ్ క్లిప్స్ అయితే పెట్టానండి, ఎందుకంటే మంచి మాట కాబట్టి పెట్టానండి.